ఈ వీడియోలో మనం పైథాగరస్ సిద్ధాంతం మీద కొన్ని ఉదాహరణలు చేద్దాము. ప్రశ్న: 18 మీటర్ల పొడవు గల ఒక నిలువు స్తంభమునకు 24 మీటర్ల పొడవు గల ఒక తీగ కట్టబడింది. తీగ రెండో చివరకు ఒక మేకు కట్టబడింది. భూమిపై ఆ స్తంభం నుండి ఎంత దూరంలో ఆ మేకును పాతినా ఆ తీగ బిగుతుగా నుండును. జవాబు: ఈ ప్రశ్నలో ఒక నిలువు స్తంభం పొడవు 18 మీటర్లు అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఆ స్తంభాన్ని గీద్దాం. ఏబి ఆ నిలువు స్తంభం పొడవు అనుకుందాం, అది 18 మీటర్లు. స్తంభానికి 24 మీటర్ల పొడవు గల ఒక తీగను కట్టారు. తీగ రెండో చివర ఒక మేకును కట్టారు. దాన్ని ఇప్పుడు మనం గీద్దాము. ఏసి తీగ, దాని పొడవు 24 మీటర్లు. ఇది 24, ఇది 18. ఇప్పుడు మనం భూమి పైన స్తంభం నుండి ఆ మేకుకు కల దూరంను కనుక్కోవాలి. అది బీసీ అవుతుంది. ఇప్పుడు మనం బీసీని కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు అంటే, ఈ ట్రయాంగిల్ ఏబిసికి పైథాగరస్ సిద్ధాంతం వర్తింపజేద్దాం. అప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే, ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ విలువ ఎంత? 24. అంటే 24 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి విలువ ఎంత? 18. 18 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. 24 స్క్వేర్ అంటే 24 ఇంటూ 24, దాని విలువ 576. అలాగే 18 స్క్వేర్ అంటే 18 ఇంటూ 18, దాని విలువ 324. అప్పుడు మనకి ఏమొస్తుంది? 576 ఈజ్ ఈక్వల్ టు 324 ప్లస్ బీసీ స్క్వేర్. ఈ ప్లస్ 324 ఈజ్ ఈక్వల్ టు అవతలికి వెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 576 మైనస్ 324. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 576 మైనస్ 324 అంటే 252. ఇప్పుడు మనం ఈజ్ ఈక్వల్ టుకి రెండు పక్కల స్క్వేర్ రూట్ అప్లై చేద్దాం. అప్పుడు మనకి ఎలా వస్తుంది? బీసీ స్క్వేర్ హోల్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 252 రూట్. 252ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 36 ఇంటూ 7 కింద రాసుకోవచ్చు. అప్పుడు ఎలా వస్తుంది అంటే, బీసీ స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 7 రూట్. బీసీ స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 36 రూట్ ఇంటూ 7 రూట్. అప్పుడు బీసీ స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 36 అంటే 6 ఇంటూ 6, అంటే 6 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. 6 స్క్వేర్ ఇంటూ రూట్ 7. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు బీసీ విలువ 6 రూట్ 7 వస్తుంది. ఈ బీసీ అంటే భూమిపై స్తంభం నుండి మేకుకు గల దూరం. ఇదే మనకు కావాల్సింది. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.